మరి ఇప్పుడు పనులు ఉంటాయి రోజు వరకు మనం 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 క్లాస్ పోకూడదు వరకు మహబూబ్ బాషా జోహార్ జోహార్ సాధిస్తాం సాధిస్తాం మహబూబ్ బాషా గారి ఆశయాలను సాధిస్తాం 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 మహబూబ్ బాషా గారి ఆశయాలను భాషగా పేరుగాంచి జర్నలిజం వృత్తిలో తనకంటూ ఒక శైలిని ముద్ర వేసుకున్నాడు. అతను నిన్నటి దినం అనగా 22/12/2024 సంవత్సరంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి మరణం చెందారు. తన ఇంటి దగ్గర ఇంటిపై నిర్మాణంలో జరుగుతున్న భాగంలో పైకి వెళ్ళాడు. అక్కడ కొంత పని చూసి పైన వాకింగ్ చేస్తుండగా అలాసడగా కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయిన వ్యక్తిని కిందికి తీసుకొచ్చారు. కిందికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులందరూ చూడగా అంతా చివరికి ప్రాణం వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేసేది లేక అందరూ సమాచారం బయటికి రావడం. అతని వయసు 45 సంవత్సరాలు. అతనుకు ఒక భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు మాత్రం ఉన్నారు. పిల్లలు ఇద్దరు డిగ్రీ, ఒకరు ఇంటర్మీడియట్ ఒకరు చదువుతున్నారు. బిలో మధ్యతరగతి కుటుంబము. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో అతను మరణం చెందిన కుటుంబము చాలా విషాద వదనంలో ఉన్నారు. అలాగే వృత్తిపరంగా మహబూబ్ బాషా గారు సంఘజీవి అని చెప్పవలేను. ఎన్ని సంఘాలు ఉన్నాను కూడా మండలం వరకు అందరు కలిసికట్టు పనిచేయాలనే వాదన వినిపించేవాడు. అలాంటి మహబూబ్ బాషా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అతను అందరినీ ఐక్యత పరుస్తూ జర్నలిస్టుల మధ్యలో ఎలాంటి తేడాలున్నా పొరపచ్చాలున్నా దాన్ని సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై రావాలనే నినాదంతో పనిచేసే వ్యక్తిగా మహబూబ్ బాషా పేరు గడించాడు. అతని ఆశయాలను మనమందరం ముందు భవిష్యత్తులో తీసుకుపోవాలని, అతని లేని లోటును మనము ఎవరూ తీర్చలేకపోయినా దాన్ని వంతు ఆశయ సాధనలో ముందుకు పోవడమే మనం అందరికి ఇచ్చే ఘనమైన నివాళి తెలుస్తున్నా. నేను నీలం సత్యనారాయణ, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్. కామ్రేడ్స్, ఈరోజు మహబూబ్ బాషా ఆ కాలామృతం మృతి మనకు తీరని లోటు. మహబూబ్ బాషా జర్నలిస్ట్ వృత్తిని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా మనకు దూరం కావడం చాలా బాధేస్తుంది. ఆయన జ్ఞాపకాలు మాత్రం మన వెంటే ఉంటాయి. అయితే ఆయన ఆశయాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇకపోతే పేదరికం నుంచి ఇచ్చిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి మన యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు రావాలనో ఆ కుటుంబానికి అందించాలని. బిలో ప్రావర్టీ ఉన్నాడు కాబట్టి ఆయనకు రేషన్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి జర్నలిస్ట్ పరంగా కూడా వృత్తిపరంగా కూడా ఆయన సేవలు అందించాడు. కాబట్టి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి అందించాల్సిన పథకాలన్నీ వర్తింపచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అదే భాగంగా ఆయన పథకాలు అందే వరకు కూడా శక్తి వంచన లేకుండా మా సంఘం కృషి చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు చినరామంజనేయులు, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి. థ్యాంక్ యూ.